క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలమునకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రార్థన విషయంలో ఏ విధంగా మనం చేయాలని తాను చెప్తుంటున్నాడు. కారణం ఏంటంటే, ఆ దినాల్లో శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళు వేషధారుల వల్లే ప్రార్థన చేసేటువంటి వారు. అందుకని ప్రభు ఏమంటున్నాడంటే, వారు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్లే ఉంటారు, మనుష్యులకు కనపడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. చాలా మటుకు కొన్నిసార్లు కొందరు ప్రార్థన చేస్తుంటే కూడా అబ్బా ఎంత మంచి ప్రార్థన చేస్తున్నాడని వాళ్ళని మెచ్చుకోవాలనేటట్టుగా కూడా ప్రార్థన చేస్తారు. మన ప్రార్థనలు వినే దేవుడు పరలోకంలో ఉంటున్నాడు కనుక మనుషుల కొరకు కాదు మనం చేయాల్సింది, ప్రార్థన దేవుని కొరకు మనం చేయాలి. అందుకని ప్రభు ఏమంటాడంటే, వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. కనుక క్రీస్తునందు ప్రియమైన వారలారా, మనకు కనపడని దేవుడు పరలోకంలో ఉన్నాడు గనక ఆయనను ఆరాధించేటప్పుడు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఆయనను ప్రార్థన చేయాలనుకున్నప్పుడు ప్రభు ఏమంటాడంటే, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూసు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. కాబట్టి మనకు ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా కూడా, ఎంత బాధ ఉన్నా కూడా మనం గదిలోకి వెళ్ళి తలుపులు వేసి మోకరించి ప్రార్థించినప్పుడు నీ కష్టానికి ఆయన జవాబిస్తాడు. ఏ వ్యక్తి అయితే కష్టం నుండి ప్రార్థన చేస్తాడో దేవునికి ఆ మొర వినపడుతుంది. కనుక నీ జీవితంలో, నా జీవితంలో ఎంత కష్టం ఉన్నా కూడా మనం తలుపులు వేసి ప్రార్థన చేసే అనుభవంలోనికి రావాలని ఈ వాక్యం చేత హెచ్చరింపబడుతుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా పరలోకపు తండ్రి, రాత్రంతా మమ్మల్ని సుఖంగా కాపాడి ఈ ఉదయకాలమున నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు. ఈ దినాన్ని చూసుటకు మాకు ఇచ్చిన జీవం కొరకు, ఆయుష్ కొరకు, ఆరోగ్యం కొరకు వందనాలు తండ్రి. ప్రత్యేకంగా ప్రభా, నిన్న జరిగిన రమేష్ రమణి వారి కుమారుని యొక్క మెమోరియల్ సర్వీస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించుము. ఆ పిల్లవాని గురించి సాక్ష్యం ఇచ్చిన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించుమైనా. ముఖ్యంగా రమేష్కు, రమణి గారికి, విదేశంలో ఉన్న వారి కుమారుడు భరుణ్కు ఓదార్పును అనుగించమని వేడుకొంచుకుంటున్నాం. ప్రభా, అనారోగ్యంతో ఉన్న జోసెఫ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన కాలుని నువ్వు ముట్టి బాగు చేయమని నాయన, ఆపరేషన్కి అతడు సిద్ధపడుటకు నీ యొక్క సహాయతను అనుగ్రహించమని వేడుకొంచుంటున్నాం. నాయన, సత్యవేదమ్మ పాస్టమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డకు చూపు వచ్చుటకు లేక ఇంప్రూవ్ అవుటకు వారికి కావాల్సిన ఆర్థిక సహాయతను వారికి అనుగ్రహించమని, సంఘమంతటిని దీవించి ఆస్వాదించమని యేసునామమున వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సంఘమంతటికి, అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు, జోసెఫ్కు, సత్యవేదమ్మకు, దుఃఖంలో ఉన్న రమేష్కు, రమణికి, దూరంలో ఉన్న భరుణ్కు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైనగాక. ఆమేన్.